నమస్తే, నేను ప్రభాకర్ వేరవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. ఇవాళ మనం ఒక కథ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరు ఉండేరట. ఆ ఊరికి కొత్తగా ఒక డాక్టర్ వచ్చిండు. ఆయన బొక్కల డాక్టర్ వచ్చిండు, కానీ ఆయన ఎవరు నమ్మతలేరు. అప్పటికే అక్కడ ఉన్న డాక్టర్ని నమ్ముతున్నారు, ఈయన ఎవరు నమ్మతలేరు. ఎవరు కూడా ఆయన దగ్గరికి పోతలేవు, ఆయనకు పైసా వసూలు అయితలేదు. హాస్పిటల్ ఖర్చులు పెరిగిపోతా ఉన్నాయి తప్పితే ఈయన ఎవరు నమ్ముతలేడు. సో ఏం చేయాలి? ప్రజలను ఎట్లాగైనా నమ్మించాలి, నా దగ్గరికి అందరు వచ్చేలాగా చేయాలి, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, అందరు నా దగ్గరికి వచ్చేలాగా చేయాలని చెప్పి ఒక ఉపాయం చేసి ఏం చేసిండు, ఈయన వైద్యం మీద నమ్మకం కలగాలి కాబట్టి ఈయన మనుషులను పెట్టి ఒకరిని దొరకబట్టి వాని కాలు ఇరగొట్టి పట్టీలు కట్టి పడుకోబెట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండు. నెలల తరబడి ట్రీట్మెంట్ నడుస్తా ఉన్నది. ఇక నడుస్తాడు, అగ నడుస్తాడు అని చెప్తా పోతా ఉన్నాడు. గతంలో కంటే బాగా నడుస్తాడు అని చెప్పి ప్రజలకు చెప్పి ఏం చేసిండు, వాని కట్లు కట్టి వాని తీసుకొచ్చి ఊరి మధ్యలో కూర్చోబెట్టి ఒక సభ పెట్టి చెప్పిండు, ఇది నేను అద్భుతంగా వీనికి ట్రీట్మెంట్ చేసిన, వీడు చూడని నిలబడతాడు అని చెప్పి వాడిని తలదిక్కు పట్టుకొని నిలబెట్టి ఆ సభలో నిలబెట్టి చూపిస్తారు. ఇగో వీడు మేము ట్రీట్మెంట్ చేసినాము, వీని కాలు ఇరిగిపోతే మేమే కట్లు కట్టినాము, అద్భుతంగా ట్రీట్మెంట్ చేసినాం అని చెప్పి పబ్లిసిటీ చేసుకుంటాం. ఈ కథలో డాక్టర్ ఎవరో కాదు, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం. ఆ కట్లు కట్టుడు కాలు ఇరుగుడు ఇదంతా రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం. రాష్ట్రంలో రైతు బంధు పేరుతో సక్రమంగా జరుగుతున్న ఒక కార్యక్రమానికి, రాష్ట్రంలో రైతు బంధు పేరుతో సక్రమంగా జరుగుతున్న ఒక పథకానికి కేబినెట్ సబ్ కమిటీ కోతలు గీతలు అని చెప్పి దాన్ని 3 పంట కాలాల పాటు పక్కకు పెట్టేసి దానికే పేరు మార్చి రైతు భరోసా స్కీమ్ అని పెట్టి 15,000 ఇస్తామని చెప్పిన దాన్ని 12,000కి తగ్గించి 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల అకౌంట్లో వేసినామని చెప్పి ప్రచారం చేసుకుని ఒక భారీ బహిరంగ సభ పెట్టి హడావిడి చేశారు. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో 11 సార్లు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, చివరి కరోనా టైంలో కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా రైతుల అకౌంట్లలో రైతు బంధు డబ్బులు పడి, కానీ దానికి ఏం చేశారు వీళ్ళు, మేము రైతు భరోసా అని చెప్పి 15,000 ఇస్తామని చెప్పి వచ్చి రాగానే డిసెంబర్ 9 నుంచే మొదలు పెడతామని చెప్పారు. 2023 డిసెంబర్ 9 మొదలు పెడతామని చెప్పారు. కానీ ఆ డిసెంబర్ 9 పోయింది, ఆ యాసంగి రావాల్సి పోయింది, వానకాలం పోయింది, ఇంకొక యాసంగి పోయింది. ఇప్పుడు ఈ వానకాలానికి 9,000 కోట్లు వేసినామని చెప్పి ఇప్పుడు సంబరాలు చేసుకుంటారు. మరి ఆ 9,000 కోట్లు కూడా ఎందుకు వేసిర్రు? త్వరలో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. హైకోర్టు కూడా తీర్పిచ్చింది, పంచాయతీ ఎన్నికలు 3 నెలల లోపల నిర్వహించాలి, సెప్టెంబర్ లోపు నిర్వహించాలని చెప్పి హైకోర్టు కూడా తీర్పు చెప్పింది. త్వరలో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కేవలం 9 రోజుల్లో 9 నుంచి 10 రోజుల్లో 9,000 కోట్ల అకౌంట్లో వేసి మేము డబ్బులు ఇచ్చేసినాం అని చెప్పి ఒక బహిరంగ సభ పెట్టి ప్రచారం చేసుకున్నారు. అంటే 100% గ్రామీణ ప్రాంతాల్లో రైతులతో ప్రజలతో ఓట్లు వేయించుకోవడానికే రైతు భరోసా వేసిరని మనం ఇక్కడ 100% భావించాలి. ఇంకోటి ఎందుకు అంటే దీనికి ఇంకా బలం చేకూర్చే అంశం ఏంటి అంటే, హైదరాబాద్, ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా కొంతమంది రైతులు ఉంటారు, వాళ్లకు రైతు బంధు ఆపేసారు. అంటే ఇక్కడ లోపల మున్సిపాలిటీలుగా ఉన్నటువంటి ప్రాంతాలు వాటిలో ఉన్నటువంటి రైతులకు డబ్బులు ఆపేసి బయట ఉన్న వాళ్ళకి వేసిరు. అంటే ఖచ్చితంగా ఇది ఎలక్షన్ కోసం వేసిరు కాబట్టి దాన్ని ప్రచారం చేసుకున్నారని దీని ద్వారా మనం భావించాం. గతంలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఇట్లనే జరిగింది. అంతకు ముందు ఇవ్వాల్సినటువంటి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు డబ్బులు ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆగిపోయినాయి. సో వీళ్ళు ఏం చేశారు, పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఆ డబ్బులు ఇచ్చి కేసీఆర్ ఎగ్గొట్టిపోతే మేము ఇచ్చినామని చెప్పి ప్రచారం చేసుకుని ఇచ్చారు. సో ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు రైతు భరోసా పేరుతోటి 9 రోజుల్లో 9,000 కోట్లు రైతులందరికీ ఇచ్చేసినామని చెప్పి కేవలం ఓట్ల కోసమే ఇప్పుడు ఇచ్చినట్టు ఉంది తప్పితే మరో అభిప్రాయం ఇందులో కలగట్లేదు. ఇంకొకటి, మధ్యలో 2 పంట కాలాల్లో ఎగ్గొట్టారు. ఆ 2 పంట కాలాల సంగతి ఏందనేది కూడా వీళ్ళు చెప్పట్లేదు. నెక్స్ట్ తర్వాత వచ్చే యాసంగి పరిస్థితి ఏందనేది కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే గతంలో ఎన్నికలప్పుడే ఇచ్చారు, ఇప్పుడు ఎన్నికలప్పుడే ఇస్తా ఉన్నారు, మధ్యలో 2 ఎగిరిపోయినాయి. సో నెక్స్ట్ పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఎన్నికలు ముగిసిపోతే, వన్స్ పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ముగిసిపోతే ఆ తర్వాత మళ్ళీ డబ్బులు ఇస్తారా ఇవ్వరా, రైతు భరోసా వస్తుందా రాదా అన్న ఆందోళన రైతుల్లో కనిపిస్తా ఉన్నది. వీళ్ళ పరిణామాలు గమనిస్తా ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ కూడా సక్రమంగా జరగట్లేదు. రైతు భరోసా పేరుతోటి వీళ్ళు 15,000 ఇస్తామనేది 12,000కి తగ్గింది, అది కూడా మధ్యలో ఎగరగొట్టేసిర్రు. సో దీని మీద అంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీద, డబ్బులు ఇచ్చే విధానం మీద రైతులకు చాలా అనుమానాలు కలుగుతా ఉన్నాయి. సో భవిష్యత్తులో ఇది ఉంటుందా ఊడుతుందా అన్న అనుమానాలు కూడా కలుగుతా ఉన్నాయి. థ్యాంక్ యూ.